తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎల్లో మీడియాకు పోటీగా చంద్రబాబు భజన చేయాలనే తపనతో రామోజీ కుమారుడు చెరుకూరి కిరణ్ తన పత్రికతో కూటమి ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియా ద్వారా నిత్యం చంద్రబాబును జాకీలు పెట్టి పైకి అతి గొప్ప పాలకుడుగా చూపడానికి ఎంత స్థాయికైనా దిగజారిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వారు రాస్తున్న నీచమైన రాతలు, భజన గీతాలను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. పచ్చ పైత్యంను తలకెక్కించుకున్న జర్నలిస్టులు పచ్చమూకగా మారి చంద్రబాబు సేవలో తరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మనుగడ సాగించాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల మన్నలు ఏ విధంగా పొందాలి, ప్రజలు ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఏకపక్షంగా వీళ్ళే వర్గ విభేదాలు సృష్టిస్తూ ఏదైనా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దానికి కూటమి నాయకులు సమాధానం రావట్లేదు, ప్రభుత్వం రావట్లేదు, తెలుగుదేశం పార్టీ నుంచి రావట్లేదు. అందరికంటే ముందుగా వీళ్ళే ఉలిక్కిపడి ఈనాడు, ఆంధ్రజ్యోతి పోటీ పడుతూ కథనాలు రాయడము, వాళ్ళే దానికి సమాధానాలు చెప్పడము, ఒక లేనివన్నీ కూడా సృష్టించి ఒక వార్తగా రాయడము, దాని మీద వాళ్ళే చర్చలు పెట్టడము, ఆ చర్చల మీద ప్రభుత్వాన్ని లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి స్పందించేటట్లు చేయడము, ఆ స్పందించిన వెంటనే మళ్ళా సాయంత్రం డిబేట్లు పెట్టడము, మళ్ళీ నెక్స్ట్ డే కథనాలు రాయడము. ఎజెండా అంతా ఇల్లే ఫిక్స్ చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ అంటే మేము చెప్పింది, చంద్రబాబు గారు అధికారులతో అంతా కూడా చెప్తూ మేము చెప్పింది చేయండి అధికారులు, మీ నిర్ణయం కాదు మా నిర్ణయము, రాజకీయ నిర్ణయము, కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పనులు చేయండి, వైసీపీ వాళ్ళకి ఎవరికి చేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టండి, వాళ్ళ తప్పు లేకున్నా వాళ్ళని శిక్షించండి, తప్పు లేకుండా జైల్లో వేయండి, మా వాళ్ళకే పథకాలు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని నియోజకవర్గ స్థాయిలోనూ కూడా అలానే చేస్తేనే వస్తుందంట. అధికారులు, పాత అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారంట. అంటే అధికారులు పాత కొత్త అధికారులు ఉంటారయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు, తెలుగుదేశం అధికారులు ఉంటారా? ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళని కూడా వీళ్ళే శాసిస్తూ ఏ ఐజీ పని చేయాలి, ఏ ఎస్పీని అరెస్ట్ చేయాలి, లేదా ఏ డిఐజీ అధికారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి కథనాలంతా వీళ్ళే రాస్తూ ఒకరికి మించి ఒకరు పోటీ. ఆంధ్రజ్యోతి 4 అడుగులు ముందుకెళ్ళినట్టుంది. పాపం ఉలిక్కిపడి రామోజీ గారి అబ్బాయి నాకేం తక్కువ అని చెప్పి పోటీ పరుగుబంధం చేస్తూ ఉన్నట్లుంది. అదేవిధంగా వీళ్ళు రాసేదంతా కూడా ఏంటంటే ఈవెన్ ఇంటర్వ్యూలు కూడా చూస్తూ ఉన్నాం. మొన్న ఏడాదైన సందర్భంగా వీళ్ళు ఇంటర్వ్యూలు చూస్తే ఆ పచ్చ ముఠా, పచ్చ మాఫియా, ఆ జర్నలిస్టులు అంటారో ఇంకోటి అంటారో కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ చూస్తే ఆ ఎలివేషన్ చూస్తే ఏంటంటే ఈయనే దేశోద్ధారకుడు, ఈయన లేకపోతే ప్రపంచం లేదన్నట్లు ఆ యొక్క ఇంట్రోల పొగడతలు, తర్వాత ప్రశ్నలు కూడా ఎవరైనా కూడా ఏమడుగుతారయ్యా, ఏడాది సందర్భంగా ఏమైంది, ఏం చేశారు, గతంలో ఏంటని అడుగుతారు. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి అడిగే ప్రశ్నలు. కోర్టు ట్రయల్స్ కూడా వీళ్ళే నిర్వర్తిస్తారు. పత్రికలో రాయడము, ట్రయల్ కోర్టు కూడా వీళ్ళే చేయడము, వీళ్ళే జడ్జిమెంట్ ఇవ్వడము, వీళ్ళే సర్వోన్నత న్యాయాధికారి అనేటువంటి ఫీలింగ్లో వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని అచ్చేసి ఇదంతా రాయడము. తర్వాత ఆ ప్రశ్నలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, ఇంకా ఏంటి అనేటువంటిది అడుగుతున్నారు. ఏ మనసు లేదా? చంద్రబాబు గారు బెయిల్ మీద లేదా? చంద్రబాబు గారు బెయిల్ మీద ఏ విధంగా ఉన్నారు? ఆయనకు ఆరోగ్యం బాగలేక బెయిల్ తెచ్చుకున్నారు. అడగచ్చు కదా, ఏమండి మీరు బెయిల్ మీద ఉన్నారు కదా, మీరు ఆరోగ్యం ఇప్పుడు బాగుంది కదా, ఏఐజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చారు కదా, మరోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని మీకు బెయిల్కి ఇంకా కొనసాగుతున్నారు, ఆరోగ్యం బాగలేదా, ఇంకా బాగలేదని ఇలాంటి క్వశ్చన్లు అడగాల్సింది. 21 కేసుల్లో స్టే ఎందుకు ఇచ్చారండి, ఎందుకు తెచ్చుకున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అని ఇవి కదా. రావు అవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ తొత్తులము జర్నలిజం అనేటువంటి పేరు పెట్టుకొని, పత్రికలు అనేటువంటి పేరు పెట్టుకొని ఈ విధంగా ప్రజా సమస్యల గురించి రాయము. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అనగదొక్కేద్దాము, రాజకీయంగా ఏ విధంగా లేకుండా చేద్దాము, ఏ విధంగా చంద్రబాబును లేనివి, చేయనిటివి, చేసినటివి సృష్టించి అపరవగీరథుడిలాగా లేకపోతే ఏదో దేశోద్ధరుడిలాగా ఏ విధంగా తీర్చిదిద్దాం జనంలో అనేటువంటిది ఆలోచన తప్ప ఇంకొకటి ఏం లేదు. కాస్త పాపము ఆయన ఏ ఆత్మ పంపించిందో కిరణ్ గారికి ఈరోజు మరీ దారుణంగా ఆంధ్రజ్యోతికి మించి ప్రజల సమస్యలను పక్కన పెట్టి కార్యకర్తలకే చేయాలి, కార్యకర్తలు చేయవద్దు మనం రాము, ప్రజలకేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పొలిటికల్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేయండి, మొత్తం అంతా కూడా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కండి, అప్పుడే మనం వస్తాము, లేకపోతే మనం చచ్చిన అధికారంలోకి రాము అని 1 yearలోనే ఉలిక్కి పడుతున్నట్టుంది.
ఈ యొక్క కిరణ్ గారు పాపం రామోజీ గారు రాష్ట్రంలో చదువుతున్న పిల్లలందరికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పేరిట తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడంపై తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హర్షం వ్యక్తం చేశారు. కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమందికి కూడా నిధులు ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారని అన్నారు. ఆయన హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు. రోజున తల్లికి వందనం స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా 13,000 రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వేయడం జరిగింది. పెంటపాడు మండలం మోహన్జీపాడులో నాకు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా హ్యాపీ సార్, మీ గవర్నమెంట్ నాకు 4 పిల్లలు ఉన్నారు, 4 కూడా 13,000 రూపాయల చొప్పున పడిందని చెప్పారు. ఇంత ఆనందంగా ప్రజలందరూ కూడా ఈ పథకాన్ని ఆస్వాదిస్తూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది వ్యక్తులు 15,000 రూపాయలు ఇస్తారన్నారు, మిగతా 2,000 లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిపోయినాయని మాట్లాడడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియజేస్తాను. ఎందుకంటే మీరు కూడా అమ్మఒడి పేరుతో ఇచ్చారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని, 2కి ఇస్తారని ప్రామిస్ చేశారు, కానీ ఒక్కళ్ళకే ఇచ్చారు. అది 13,000 కదా మీరు ఇచ్చింది, మిగతాదంతా స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇస్తారని చెప్పారు, ఇవ్వలేదు కదా. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పుల్ని లోకేష్ గారే తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ హర్షామోదాలు తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క బాధలో ఉన్నది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు 13,000 వేశారు, డెవలప్మెంట్ కోసం ఇచ్చారు అన్నారు. ఈవేళ బ్యాగులు కాడి నుంచి మనం ఏదైతే కిట్లు ఇచ్చారో అవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి అందరూ కూడా చెప్తూ. అలాగే మధ్యాహ్న భోజనం అనేది ఈవేళ ఎక్కడ మనం పెద్దింట్లో ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ సన్న బియ్యాన్ని ఏదైతే పిల్లలకు పెట్టాలనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక్కోటి చేసుకెళ్తూ ఉన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ రక్తదాతలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు, తాడేపల్లిగూడెం ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి ఇవాళ బ్లడ్ క్యాంప్ పెడుతుంది. బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ఈరోజు ఈ క్యాంపు ఎంతో పెద్ద ఎత్తున ఆదిత్య కాలేజీలో ఏర్పాటు చేయడం చూసుకో. మరి దీనికి ఆ ప్రిన్సిపల్ మేడం గారు కానీ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, ప్రజెంట్ స్టూడెంట్స్ కలిసి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం చాలా చూసుకో. ఎందుకంటే ఈరోజు బ్లడ్ అన్నది ఎంత ముఖ్యం అన్నది ప్రతి వ్యక్తికి తెలుసు. ఎందుకంటే బ్లడ్ దొరక్క ఎంతోమంది ఇబ్బందులకు పాలవడం, ఆఖరి చేసే మన కాలంలో ఆ టైంలో అందుకోక మరణించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉదాహరణ కూడా నేను మొన్న ఒకరోజు విజయవాడకి ఒక ఫోన్ వచ్చింది, ఓ పాజిటివ్ 8 బాటిల్ కావాలి మా అర్జెంట్ అని. వాళ్ళు అక్కడ ట్రై చేసి దొరకదు. అక్కడి నుంచి నేను వాళ్ళకి అప్పట్లో ఛార్జీలు ఇచ్చి వెళ్ళేవాళ్ళు పంపించడం జరిగింది. అంటే బ్లడ్ అన్నది అంత ఇంపార్టెంట్ అన్న సంగతి స్టూడెంట్స్ గుర్తించి మరి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్న ఈ స్టూడెంట్స్ మరి ఇదే ఇప్పుడు నేను చూశాను రికార్డు కూడా
8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడమే కాకుండా ఇలా 5,000 బెడ్గా డొనేషన్లు ఇవ్వడం, అలాగే 5,000 క్యాంపస్ ద్వారా 10,000 జరిగే రమారమి కార్యక్రమం చేయడమే కాకుండా మరి ఫుడ్ క్యాంపస్ పెడతాం, మరి స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే మరి స్టూడెంట్స్ మీద వివిధ రకాల కార్యక్రమాలు. ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్ ఇక్కడ చదువైపోయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మరి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి ఇక్కడ వచ్చి అంటే వీళ్ళు ఎంతో మరి ఆలోచించి ఈరోజు భవిష్యత్తు ఎదుగుకొద్ది ఉండాలన్న కారణంగా మరి చదువు అయిపోయినా సరే ఓల్డ్ స్టూడెంట్స్ అవుతున్నారంతా కూడా సమాజం కోసం కష్టపడతాం, సమాజంలో బాధితులకు ఆదుకునే విధంగా ముందుకెళ్తారు. వీళ్ళందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఈ బెడ్ డొనేషన్ ఇలా బెడ్ డొనేషన్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలకు ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ అలా స్టూడెంట్స్ కానీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. 14th బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే బ్లడ్ డొనేషన్ డేగా మరి 8 సంవత్సరాల నుంచి కూడా వింగ్స్ ఆఫ్ గోల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో యువకులందరూ కూడా ప్రతి సంవత్సరం జూన్ 14న ఈ బ్లడ్ డొనేషన్ ఉందో మరి ప్రతి సంవత్సరం చేయడం, మమ్మల్ని అందరినీ కూడా ఇందులో వరవల బాధ్య గారిని కానీ, నన్ను కానీ, ప్రిన్సిపల్ గారు గారిని కానీ, శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ అందరినీ కూడా ఈ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి రక్తదానం చేయడం అన్ని దానాల్లో కన్నా గొప్పదానం రక్తదానం. ఏం చేద్దంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి మన వంతు మనం సహాయం చేసే దిశగా మనందరం కూడా ఉండాలని యువకులు ఏదైతే వింగ్స్ ఆఫ్ గోల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో పాటు ఇటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేసి చాలా మంది ప్రాణాలు నిలపడానికి ఈ సొసైటీ ఒక మంచి ఆలోచనతో చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రక్తదాన దినోత్సవం సందర్భంగా గత 8 సంవత్సరాలుగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ అలాగే మా వింగ్స్ ఆఫ్ గోల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఎంతో మంది రక్త కొరతతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రక్తాన్ని అందిస్తూ ఇప్పటి వరకు 5,000కు పైగా రక్తదాన యూనిట్లను సేకరించి అనేక మంది ఇబ్బందులు ఉన్న వారికి సహకరించి ఎంతో మంది తోడ్పడ్డాము. మేము 2017వ సంవత్సరంలో ఇక్కడ ఎన్ఎస్ఎస్ యూనిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 8 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ తర్వాత వింగ్స్ ఆఫ్ గోల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదలైన అన్ని రక్తదాన శిబిరాలకు వచ్చిన ప్రతి రక్తదాతకి వచ్చిన ప్రతి ఒక్క వాలంటీర్కి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలవి అర్ధరహిత విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ. జగన్ కి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, వ్యవస్థలపై నమ్మకం లేదన్న లిట్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు. త్వరలో ఆయన జైలుకెళ్లడం ఖాయమని జోస్యం. చంద్రబాబు తల్లికి వందనం పేరుతో తల్లికి వంచన చేశారన్న మాజీ మంత్రి మేరుగా. ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారని ధ్వజం. చంద్రబాబుకు ఎల్లో మీడియా తొత్తులుగా మారాయన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. జర్నలిస్టుల ముసుగులో పచ్చమొక్క ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.